దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ 2024 లోక్సభ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీ సాధించిన టాప్ 10 ఎంపీస్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసుల మీద 2,39,139 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీలలో టాప్ 10లో నిలవడం జరిగింది. ఇక నెల్లూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి వైసీపీ లీడరు అయినటువంటి విజయసాయి రెడ్డి మీద 2,45,902 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక మెజార్టీతో గెలుపొందిన జాబితాలో టాప్ 9లో నిలవడం జరిగింది. ఇక విజయనగరం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు తన సమీప వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ మీద 2,49,351 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీల జాబితాలో టాప్ 8లో నిలవడం జరిగింది. నరసాపురం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన సమీప వైసీపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల గారి మీద 2,76,802 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హైయెస్ట్ మెజార్టీ సాధించిన ఎంపీల జాబితాలో టాప్ 7లో నిలవడం జరిగింది. ప్రస్తుతం శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక విజయవాడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేసినేని చిన్ని తన సమీప వైసీపీ అభ్యర్థి తన అన్నయ్య అయినటువంటి కేసినేని నాని మీద 2,82,085 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హైయెస్ట్ మెజార్టీ సాధించిన ఎంపీల జాబితాలో టాప్ 6లో నిలవడం జరిగింది. కేసినేని నాని టీడీపీ నుండి వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ నుండి పోటీ చేయడం ఓడిపోవడం కూడా జరిగింది. అనకాపల్లి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సీఎం రమేష్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి ముత్యాల నాయుడు మీద 2,96,530 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీల లిస్టులో టాప్ 5లో నిలవడం జరిగింది. ఇక శ్రీకాకుళం నుండి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు తన సమీప వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ మీద 3,27,901 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హైయెస్ట్ మెజార్టీ సాధించిన ఎంపీల లిస్టులో టాప్ 4లో నిలవడం జరిగింది. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇక అమలాపురం నుండి టీడీపీ అభ్యర్థిగా దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు మీద 3,42,196 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హైయెస్ట్ మెజార్టీ సాధించిన ఎంపీ లిస్టులో టాప్ 3లో నిలవడం జరిగింది. ఇక గుంటూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి కిలారు రోసయ్య మీద 3,44,695 ఓట్ల మెజార్టీతో గెలుపొంది మెజార్టీ సాధించిన ఎంపీ లిస్టులో టాప్ 2లో నిలవడం జరిగింది. ప్రస్తుతం ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఈయన 5,745 కోట్ల రూపాయలు చూపించి దేశంలోనే అత్యధిక ఆస్తులున్న ఎంపీగా నిలిచారు. ఇక విశాఖపట్నం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నందమూరి బాలకృష్ణ చిన్నలుడు శ్రీభరత్ తన సమీప వైసీపీ అభ్యర్థిని బొత్స సత్యనారాయణ గారి వైఫ్ అయినటువంటి బొత్స ఝాన్సీ లక్ష్మి గారి మీద 5,04,247 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొంది 2024 ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్స్లో టాప్ 1లో నిలవడం జరిగింది. హైయెస్ట్ మెజార్టీ సాధించిన ఎంపీల్లో ఈయన టాప్లో నిలిచారు. ఈ విధంగా ఈయన రికార్డు సృష్టించారు. 2024 ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీ సాధించిన టాప్ 10లో 7 టీడీపీ అభ్యర్థులు ఉన్నారు, 3 బీజేపీ అభ్యర్థులు ఉండటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.